పౌల్ట్రీ ఇండస్ట్రీలో సవాళ్లను ఎదుర్కొనేలా కొత్త టెక్నాలజీతో మిషనరీ అందుబాటులోకి తెచ్చింది పౌల్ట్రీ ఇండియా అసోసియేషన్. హైదరాబాద్ హైటెక్స్లో 17వ సౌత్ ఏషియా బిగ్గెస్ట్ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. 50కి పైగా దేశాల నుంచి 500 మందికి పైగా ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు. ఫీడ్ ధరల పెరుగుదల, బర్డ్ డిసీజ్ నియంత్రణ, రైతుల సమస్యలకు సొల్యూషన్ కోసం దేశ విదేశాల కంపెనీలు ఎగ్జిబిషన్లో పాల్గొన్నాయి. దేశంలో పౌల్ట్రీ రంగం విలువ 1,35 కోట్ల రూపాయలకు చేరింది. డిమాండ్ పెరుగుతుండటంతో ఇక్కడి కంపెనీలు ఇంటర్నేషనల్ టైఅప్స్ కి కూడా సిద్ధమవుతున్నాయి. రైతులు నేరుగా కంపెనీలతో డీల్ చేసుకునే అవకాశం ఉండడంతో ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకునే మార్గాలు కూడా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో పౌల్ట్రీ పరిశ్రమకు మంచి ఆదరణ పెరగనుంది. గుడ్లు, చికెన్ ఉత్పత్తిలో తెలంగాణ ముందు వరుసలో ఉండనుంది. ప్రస్తుతం దేశ గుడ్ల ఉత్పత్తిలో 2వ స్థానం, బాయిలర్ చికెన్ ఉత్పత్తిలో 4వ స్థానంలో నిలిచింది. పౌల్ట్రీ రంగంలో కొత్తగా వచ్చే వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. కొత్త టెక్నాలజీతో ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. మేజర్గా బర్డ్ డిసీజెస్, R2B, ND వైరస్ లాంటివి పౌల్ట్రీ రైతుల ముందున్న పెద్ద సవాళ్లు కాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముందుగానే వాటిని పసిగట్టొచ్చని తెలిపారు పౌల్ట్రీ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్ బయాస్. ఫామ్ నిర్వహణను పూర్తి ఆటోమేటెడ్ సిస్టమ్స్, స్వయంగా పనిచేసే ఫీడర్లు, డ్రింకర్లు, ఉష్ణోగ్రత, గాలి, హైజీన్ అన్ని మొబైల్ యాప్ తో కంట్రోల్ చేసే నూతన పద్ధతులు రైతుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సో దాదాపు ఇప్పుడు 1 వీక్ ముందుగే మనం మానిటరింగ్ చేసుకుంటాము. ఈజీగా తెలిసిపోతుంది దట్ దిస్ బర్డ్ ఈస్ గెటింగ్ అని హెల్త్ ప్రాబ్లం. అంటే బాడీ వెయిట్, లైవ్ వెయిట్ చూసుకొని టెక్నికల్ పేపర్స్ ఏముంటుంది, జెనెటిక్స్ పేపర్స్ మా దగ్గర ఉంటుంది. దాన్ని బట్టి బర్డ్లో వెయిట్ యాజ్ పర్ ది ఏజ్ గ్రూప్లో పెంచుతుంది. సో దాంట్లో ఏమైనా వేరియేషన్స్ వస్తే ఈజీగా ఆర్టిఫిషియల్ కెమెరాస్ విల్ డిటెక్ట్ ది బర్డ్ అండ్ ఆ బట్టి వాళ్ళు ఇమీడియట్గా మానిటర్ చేస్తారు. డిజీజ్ రాకుండా దానికి ఉపయోగం చేసుకోవచ్చు. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఎక్స్పో పౌల్ట్రీ రైతుల్లో అవగాహన పెంచుతోంది. పౌల్ట్రీలో రోజు రోజుకు వస్తున్న మార్పులు, సవాళ్లను ఎదుర్కొనేలా ఎగ్జిబిషన్ తో పాటు ఎక్స్పర్ట్స్ తో డౌట్స్ ను క్లారిఫై చేస్తున్నారు. కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు ఎగ్జిబిటర్స్. అమ్మోనియా లేదనుకోండి, దుర్వాసన లేదనుకోండి, ఆటోమేటిక్ ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. ఆక్సిజన్ లెవెల్ పెరిగితే కోడి హెల్తీగా ఉంటుంది. కోడికి ఇంకో 2-3% ప్రొడక్షన్ పెరుగుతుంది. అలాగే ఈ లిటర్ లూజ్గా ఉన్నా కూడా డ్రై అయిపోతుంది. ఆ లిటర్ని, డ్రై అయిపోయిన లిటర్ని వర్మి కంపోస్ట్ లాగా మారిపోయిన తర్వాత దాన్ని మనం అగ్రికల్చర్కి కొంచెం బెటర్ ప్రైస్కి సేల్ చేసుకోగలుగుతారు ఫార్మర్స్. हर संडे अंडे खाओ, सस्ते रहो, मस्ते रहो और अपना आय अर्जन का स्रोत भी आत्मनिर्भर बनाओ. किसान लोग का कोई विकल्प और नहीं है तो आप पोल्ट्री में आ जाइए. इसका आप बेहतरीन लाभ ले सकते हैं. ये बिजनेस ओल्ड बिजनेस है. ये इसका आगे जाके फ्यूचर और अच्छा है. పౌల్ట్రీ రంగంతో భవిష్యత్తులో గ్రామీణాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు ఎక్స్పర్ట్స్. వ్యాపారం చేసే వారిని ప్రోత్సహిస్తామని చెబుతోంది ప్రభుత్వం.